హాయ్ హలో నమస్తే నేను మీ సునీత వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ సునీత లైఫ్ స్టైల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నా. ఓకే అండి, ఇంకా వీడియోలోకి వెళ్దాం. ఇవి ఫుల్ వీడియోలు పెట్టాక అయితే చాలా రోజులు అయింది కదండి. కొంచెం బద్ధకంతో అప్లోడ్ చేయడానికి బద్ధకమై పెట్టడానికి అయితే ట్రై చేస్తానండి. ఓకే అండి, ఇంకా వీడియోలోకి వెళ్దాం. ఈ వీడియో ఏంటి అని అంటే, సండే ఇంకా ఈవినింగ్ బిర్యానీ చేశానని చెప్పాను కదా, అది ఎలా చేశానో మీతో షేర్ చేసుకుందామని చెప్తున్నాను. దానికోసం కేజీ బాస్మతి రైస్, కేజీ చికెన్ తీసుకున్నానండి. తీసుకొని మంచిగా కడిగేసి చికెన్ పక్కన వాటర్ పోవడానికి పక్కన పెట్టేసి బియ్యం కూడా కడిగి పక్కన పెట్టేశాను. కాసేపు పెట్టిన తర్వాత ఆనియన్ ఫ్రై చేసి పక్కన పెట్టేసుకున్నాను అండి. పెట్టుకున్న తర్వాత ఇదేమంటారు, ఇంకా మసాలా కోసము నేను షాజీరా, చెక్క, ఇలాచి అవన్నీ ఇంకా మసాలా కోసం అవన్నీ మిక్సీ చేసి పౌడర్ చేసుకున్నానండి. చేసుకున్న తర్వాత కేజీ చికెన్ అని చెప్పాను. చికెన్ కోసం చికెన్ తీసుకొని దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, ఇంకా కారం, ఉప్పు వేసేసుకొని మళ్ళీ ఇందాక గరం మసాలా కూడా వేసుకున్నాం, మిక్సీ చేసాం కదండి. అది కూడా ఇంకొక 5 పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను. ఇంకా కారం ఎక్కువగా ఉంటేనే బాగుంటుందని పెరుగు కొంచెం గిల్ల కొట్టినట్టు చేసి మంచిగా పలసగా చేసి పెరుగు వేసాను. 2 నిమ్మకాయలు తీసుకొని దాని రసం కూడా వేసేసానండి. వేసిన తర్వాత ఇంకా కొంచెం ధనియాల పొడి కూడా వేసేసాను. వేసి ఇంకా కలిపేసుకున్నాండి. మళ్ళీ లాస్ట్లో కొంచెం గరం మసాలా మళ్ళీ వేసాను. ఇంకా కలిపిన తర్వాత అందులో మళ్ళీ పైనంగా కొంచెం కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, మళ్ళీ ఇంకా గరం మసాలా వేసినాను. వేసి కొంచెం ఆయిల్ కూడా వేసేసి మంచిగా దాన్ని మంచిగా ఆఫ్టర్నూన్కే కలిపి ఫ్రిడ్జ్లో పెట్టేసానండి. ఇది ఆఫ్టర్నూన్ మంచిగా కలిపేసి ఫ్రిడ్జ్లో ఆయిల్ వేసి అన్నీ వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసి దీనికి చికెన్కి మంచిగా మసాలా పడుతుంది కదా, అట్లా కలిపేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఫ్రిడ్జ్లో పెట్టి ఇంక ఇది మళ్ళీ ఈవినింగ్ తీసి చేశానండి. ఈవినింగ్కి అయితే ఇంకా రైస్ కడిగేసి పెట్టాను. ఒక 15 మినిట్స్ అట్లా రైస్ కడిగేసి పెట్టేసి రైస్ కూడా పెట్టేసుకున్నాను. ఒక పొయ్యి పైన రైస్, ఒక పొయ్యి పైన చికెన్ కూడా పెట్టేశాను. రైస్కి అయితే కడిగి ఇలా పెట్టేసి నేనేం చేస్తానంటే దీంట్లో కొంచెం దొడ్డుప్పు, కొంచెం ఆయిల్ వేసేస్తాను. వేసి గరం మసాలా కోసం ఇంకా ఫస్ట్ అయితే ఇదేమంటారు, బిర్యానీ ఆకు ఉంటుంది కదండి, ఆ బిర్యానీ ఆకులు వాటర్లో వేసేసాను. వేసిన తర్వాత ఇంకా ఇవి 2-3 ఇలాచి, లవంగ, బిర్యానీ పువ్వు, ఇవి ఇదేమంటారు నాకు తెలియదండి. ఇంక ఇవన్నీ వేసేసుకొని ఒక క్లాత్ తీసుకొని, చిన్న క్లాత్, కాటన్ క్లాత్ తీసుకొని అందులో వేసేసి ఇంక ఇలా ముడి కట్టేస్తానండి. ముడి కట్టేసి ఇది అన్నం అయ్యేటప్పుడు అందులో వేసేసేయాలి. వేసేసినామంటే దీంట్లో ఉండే మసాలా మొత్తం కిందికి వచ్చేస్తుంది. లేదంటే ఇది అట్లే వేసుకుంటారు, కానీ చాలామంది ఎక్కువగా ఏమంటారు, చెత్తలాగా అట్లా అనిపిస్తుంది కదండి. ఇంక ఇది కాగానే దీంట్లో మసాలా మొత్తం అన్నంలోకి వచ్చేస్తుంది. వచ్చేసిన తర్వాత అన్నం అయిపోయిన తర్వాత తీసేసుకోవడమే ఇది. ఇంక ఇట్లా కొంచెం ఎక్కువ అన్నంలా చెత్త అట్లా ఉండదు, పిల్లలు ఇష్టంగా తినరు కదండి. అందుకే ఇట్లా చేస్తాను. చేసిన తర్వాత ఇంకొక పొయ్యి పైన రైస్, ఒక పొయ్యి పైన చికెన్ పెట్టేస్తానండి. ఇంకా అన్నం అయ్యే లోపల చికెన్ కూడా అయిపోతుంది. చికెన్ అయిపోయిన తర్వాత ఒక 4 ఎగ్స్ కూడా నేను బాయిల్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా ఎగ్స్ కూడా వేద్దామని అందరికొకటిగా ఎగ్స్ కూడా మంచిగా బాయిల్ చేసి ఇట్లా కొంచెం కాటు పెట్టేసి చికెన్ అయిపోయిన లాస్ట్ అయ్యే ముందు, దించే ముందు ఇంక ఇవి ఇట్లా ఎగ్స్ కూడా వేసేసి కొంచెం దానికి మసాలా పట్టేటట్టు కలిపేసుకున్నాను. కలిపిన తర్వాత అన్నం కూడా అయ్యిందండి. అన్నం అయిన తర్వాత చికెన్ కూడా ఇలా కలిపేసి కిందికి దించేసుకున్నానండి. నేను ఈ బిర్యానీకి అయితే 3 గిన్నెలు పడతాయి. ఇంకా పెద్ద సైజు గిన్నె ఒకటి తీసుకొని దానికి కొంచెం నెయ్యి వేసేసి మంచిగా గిన్నె మొత్తం చేతితో రుద్దేసిన తర్వాత ఇంకా అన్నం అయింది కదా, అందులో నేను ఇందాక మూట కట్టి పెట్టాను కదండి మసాలా, అది ఇంకా తీసేసేయడమే. ఇంకా అంతే, అది తీసి పడేసేస్తాను. ఇంకా ఇందాక ఈ గిన్నెకి నెయ్యి రాసి పెట్టాను కదండి, నెయ్యి రాసిన తర్వాత దాంట్లో ఒక ఫస్ట్ అయితే చికెన్ వేసేస్తాను ఒక రౌండు. వేసిన తర్వాత దానిపైన రైస్ వేసేసిన తర్వాత ఆనియన్ ఫ్రై చేసేసుకున్నాం కదా, ఆనియన్ కూడా ఒకసారి వేసేయాలి. వేసిన తర్వాత మళ్ళీ చికెన్ వేసుకోవాలి. చికెన్ వేసుకున్న తర్వాత మళ్ళీ రైసు, మళ్ళీ ఆనియన్, అట్లా ఇంకెంత రైస్ ఉంటే అట్లా అండి. అన్నం ఒకసారి వేయాలి, చికెన్ ఒకసారి వేయాలి. ఇంకా ఇట్లా మొత్తం వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత ఇంకా లాస్ట్లో మాత్రం ఇంకా మొత్తం ఆనియన్స్ ఇట్లా వేసేసేయాలి. వేసేస్తుంటే ఇంకా వేసిన తర్వాత పైన ఇట్లా వేసేసి ఎగ్స్ కూడా నేను పైన పెట్టేసుకొని కొంచెం ఫుడ్ కలర్ కూడా కలిపేసానండి. ఫుడ్ కలర్ కూడా కొంచెం కలిపి ఇంకా పైన వేసేసాను. ఇంక ఇట్లా చూడండి, ఇంకా లాస్ట్ ఇంక ఇట్లా వేసిన తర్వాత పైన ఎగ్స్ ఇట్లా నేను వేస్తూ ఉంటే మా హస్బెండ్ వచ్చి నేను కొంచెం ఒకసారి వేస్తా అని వేస్తూ ఉన్నాడండి. ఆయనకు రాదు, మొత్తం తీసి ఇట్లా మొత్తంగా వేసేస్తున్నాడు. అట్లా వేయొద్దు, కొద్ది వేయాలని చెప్తున్నాను. ఇంక ఇది కూడా నేను వేస్తుంటే చేతుల నుంచి లాగేసుకొని వేస్తున్నాడు.
వేసిన తర్వాత మాకు కొంచెం బయటికి వెళ్ళే పని ఉందండి. నాకైతే వేరే పని ఉంది, మా హస్బెండ్కి వేరే పని ఉంది. ఇంకా అయిపోయింది. ఇది పొయ్యి పైన పెట్టి ఒక 15 మినిట్స్ మంచిగా గాలి పోకుండా ఇట్లా క్యాప్ గట్టిగా పెట్టేసి దానిపైన ఏదైనా బరువు పెట్టేసి పొయ్యి ముట్టించేస్తే అయిపోయాయి. ఒక 15 మినిట్స్ లేదంటే 20 మినిట్స్ ఉంచేసేసి సిమ్లో పెట్టేసి ఇంకంతే. బిర్యానీ అయితే మంచిగా అయింది. టేస్ట్ అయితే సూపర్ వచ్చిందండి. చాలా బాగుండే టేస్టు. ఇంకా అయ్యింది. ఎగ్స్ అందరం 4 మెంబర్స్ 4 ఎగ్స్ పెట్టుకొని ఇంకా తినేస్తున్నాం. టేస్ట్ చాలా బాగుండే. ఇంకా ఇది తినక ముందండి ఇంకా ఇది చేసేసి పెట్టేసి మేము బయట పని ఉందని చెప్పాను కదా, నాకు వేరే పని ఉంది, మా హస్బెండ్కి అయితే వేరే పని ఉంది. ఏ పనో చెప్తాను చూడండి. ఇంకా వెళ్తున్నాను. నాకు వేరే పని ఉందని చెప్పాను కదా, నన్ను అక్కడ డ్రాప్ చేసి ఆయన ఇంకొక పని ఉందని చెప్పేసి ఆయన వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఆయన ఆ పని చేసేసుకొని వచ్చేలోపు నాకున్న పని కూడా అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇంకా తను వచ్చి నన్ను తీసుకొచ్చాడు. ఎక్కడికి వెళ్ళాడో ఏంటో చెప్తానని చెప్పాను కదండి, చెప్తాను చూడండి. ఇంట్లో రైస్ అయిపోయాయండి మాకు. ఇంకా మేము 1 ఇయర్కి ఒకసారి రైస్ వేసుకుంటాం. ఇట్లా రైస్ అయిపోయిందని రైస్ తీసుకురావడానికి వెళ్ళాడు. ఇంకా తను తీసుకొని వచ్చే లోపల నా పని ఏదో నేను చేసుకున్నాను. అక్కడికి వచ్చి నన్ను పికప్ చేసుకున్నాను. ఈ వీడియో ఇంతే. నచ్చితే కనుక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి.